మమ్మీకి ఇష్టం ఫన్ పార్ట్, డాడీకి ఇష్టం ఫన్ పార్ట్, పింకీకి ఇష్టం ఫన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. మెగా డిఎస్సీ కోసం రోడ్డెక్కారు డీవైఎఫ్ఐ కార్యకర్తలు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలో రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన మెగా డిఎస్సీ వాగ్దానం ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు వాగ్దానాల అమలుపై దృష్టి పెట్టలేదని వారు ఆవేదన చెందారు. ప్రభుత్వం కాలయాపన చేయడం వలన అభ్యర్థుల వయోపరిమితి కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తపరిచారు. వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడడంతో స్పందించిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మెగా డిఎస్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తూ ఉంది. మొదటి సంతకం పెట్టారు, కానీ మొదటనే దాన్ని మర్చారు. 10 నెలలు గడుస్తూ ఉన్నాం. 10 అబద్ధాలు చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి గారు మరో మాట చెప్తా నిరుద్యోగులను ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. చివరికి నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ 5 రోజుల్లోనే డిఎస్సీ అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. గత 7 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక ఈరోజు ఒక పక్క పెళ్లిళ్ళు కాక పిల్లలను వదిలేసి 10 లక్షల మంది నిరుద్యోగుల యొక్క సమస్య ఇది. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా మెగా డిఎస్సీ మీద నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఈరోజు నెల్లూరు పట్టణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. మెగా డిఎస్సీ ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి గోరి కట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రమణ, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని, ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి మెగా డిఎస్సీ 6,000 చిల్లర కాదు 15,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. ఈరోజు నిరుద్యోగులు వేలకు వేలు కోచింగ్ సెంటర్లు కట్టి చెప్పులు అరిగిపోయేలాగా ఈరోజు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి తక్షణమే మెగా డిఎస్సీ రిలీజ్ చేయాలి. ఈ జిల్లాలో ఎస్సీడీ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, వెంటనే పోస్టుల సంఖ్య పెంచాలి. అదేవిధంగా పీఈటీ పోస్టులు కూడా భర్తీ చేయాలి. పీఈటీలో అందరికి కూడా ఖచ్చితంగా ఈవెంట్స్ పెట్టాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి, నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా మెగా డిఎస్సీని రిలీజ్ చేసి విద్యార్థులకి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అభ్యర్థించే ఒక్క విషయం ఏంటంటే, మేము చానాళ్ళ నుంచి కుటుంబాలను వదులుకొని ఊరూరు తిరుగుతూ, కోచింగులు తిరుగుతూ అన్నీ వదిలేసుకున్నాం సార్. చాలా ఆర్థికంగా నష్టపోయాం. అదేవిధంగా ఎప్పుడు వస్తుందో తెలియండి డిఎస్సీ గురించి ప్రతి నిమిషం ప్రయత్నం చేస్తూనే ప్రతిసారి మనసులోనే అనుకుంటున్నాం, వస్తుందా రావట్లేదా, ఎక్కడికి వెళ్ళలేక, ఏమీ చేయలేక, ప్రైవేట్ జాబులు చూసుకోలేక, ఉన్న దాంట్లో సర్దుకుని తినలేక, పిల్లల్ని పెంచలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి ఏంటంటే మా బాధను అర్థం చేసుకోండి. మీరు సాటి మనుషులే కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, దయచేసి క్రితం గవర్నమెంట్లా కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఫస్ట్ సంతకం పెట్టారు, వేస్తానన్నారు. మేము అదే అడుగుతున్నాం. అదేవిధంగా మీరు వేసి ఈ టీచర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేసి అందరు టీచర్లని, ఒక జనరేషన్ని నిలబెట్టేది ఒక టీచరే. ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా, సొసైటీ రేపొద్దున డెవలప్ అవ్వాలంటే ఒక టీచర్ మీదే ఉంటుంది. అలాంటి టీచర్నే గవర్నమెంట్ తొక్కేస్తే రేపొద్దున ఏం చేయగలం సార్? సొసైటీ ఏమైపోద్ది? ఇది మా విన్నపం మాత్రమే, అంతేగాని గొడవలకు దిగి ఏది చేయాలని మేము అనుకుంటలేదు సార్. టీచర్లను మాత్రం పట్టించుకోండి, గుర్తుపెట్టుకోండి. నా పేరు వినోద్ కుమార్, వ్యాయామోపాధ్యాయుని. గత ప్రభుత్వం 2018లో మాకు ఈవెంట్స్ పెట్టారు. 70 మార్క్స్ థియరీ, 30 మార్క్స్ ఈవెంట్స్. ఇట్లా ఈవెంట్స్ పెడితే మా గ్రౌండ్లో నమ్ముకున్న వాళ్ళు అందరూ డెవలప్ అవుతారు. దాని ద్వారా రాష్ట్రం క్రీడలు కూడా బాగుంటాయి. ఈ విధంగా ఏంటంటే మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఎంప్లాయీస్ అందరూ వచ్చేసి మామూలుగా సర్టిఫికేట్ కొనేసి అందరూ ఉండి రూముల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. మాలాంటి చిన్నప్పటి నుంచి గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీని గురించి మన లోకేష్ గారికి మేము చాలాసార్లు వినతిపత్రాలు అందించాము. మామూలుగా మన విజయవాడకు కూడా వెళ్ళేసి దాని గురించి కూడా మాట్లాడి అప్పుడు వచ్చాము. రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇచ్చి వచ్చాము. దీని గురించి లోకేష్ గారు ఇంకోసారి దీన్ని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇస్తారని, క్రీడలు నమ్ముకున్న వాళ్ళకి మంచి అవకాశం ఇస్తారని మేము నమ్ముకుంటున్నాం. దీని గురించి ఒకసారి మీరు ప్రస్తావించాలని మేము కోరుకుంటున్నాం.
70 మార్క్స్ థియరీ 30 మార్క్స్ ఈవెంట్స్ పెడితే క్రీడలు బాగుంటాయి, పిల్లలు నైతిక అభివృద్ధితో అందరూ అభివృద్ధి చెందుతారు. దీని గురించి డిఎస్సి తొందరలో విడుదల చేయాలని అందరినీ కోరుకుంటున్నాం.